ఏదైతే నిన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రకటించడం జరిగిందో ఆ ఒక బడ్జెట్ చూసి ఆ సమావేశం చూసి నిజంగా ఈరోజు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో జనాభా కానివ్వండి, వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ గారు వాళ్ళ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి. ఏంటి ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తారా చంద్రబాబు నాయుడు? ఏ నమ్మకంతో అయితే మాకు సంక్షేమ పథకాలు చేస్తారని చెప్పని మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని మోసం చేసి మాయ చేసి ఏదైతే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు చేతి నిండా మా ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు వస్తే ఇంకా ఏదో చంద్రబాబు ఇంకేదో ఎక్కువ చేస్తారని చెప్పనే నమ్మకంతో వాళ్ళ హామీలు నమ్మి ఓటేస్తే మమ్మల్ని నిలువున కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజానికం ప్రతి ఒక్కరి గారు బాధపడుతుంది. నిజంగా మాకు గారు చాలా ఆశ్చర్యం వేసింది. ఏ వ్యక్తి అయితే నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, నన్ను చూసి మీరు ఓటేయింది తప్పకుండా ప్రభుత్వంతో నేను పని చేపిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే మేము పైన అధికారంలో ఉంటాం, మేము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పిన బీజేపీ పార్టీ కానివ్వండి, ఏమయ్యారు వీళ్ళందరూ? ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? హామీలు ఏదైతే హామీలు మీరు ప్రకటించారో దానికి మీరు ఏ ఒక్కదానికైనా ఒక రూపాయైనా కేటాయించారా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు ప్రశ్నిస్తున్నాం. నిజంగా నిన్న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ మాటకు ముందు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పు జరిగిందని, మళ్ళీ మాట తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పు జరిగిందని చెప్పని, అంటే ఇంకా మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అయినా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి జపం మాత్రం మీరు వదలట్లా. నిజంగా ఈ సంవత్సరం మీ పరిపాలన మీద 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ నాయకుల్లో కానివ్వండి, మీ కార్యకర్తల్లో కానివ్వండి, లేకపోతే మీ మంత్రుల్లో కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైనా మా పరిపాలన మీద మీ పరిపాలన మీద చర్చకు సిద్ధమా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులను అడుగుతున్నాం. ఏమైపోయింది? మీరు ఇచ్చిన హామీలు తల్లికి వందనం డబ్బులు కేటాయించలా, ఫ్రీ బస్సులకి డబ్బులు కేటాయించలా, నిరుద్యోగులు మా నిరుద్యోగ సోదరులు అందరూ గారు ఎదురు చూస్తున్నారు, వాళ్ళని మోసం చేశారు. అదేవిధంగా 18 ఏళ్ళు దాటగానే మహిళలకి నేను ఇంటికి డబ్బులు పంపిస్తా అన్నారు. ఈరోజు అవన్నీ గారు ఏవిని ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, విద్యార్థులకు డబ్బులు కానివ్వండి, స్కూల్స్ బాగు చేస్తాం కానివ్వండి, ఏదైతే కార్యక్రమాలు మేము చేశామో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కరోనా సమయంలో, కోవిడ్ సమయంలో దగ్గర ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఆ కార్యక్రమాలు చేశామో ఈరోజు ఆ కార్యక్రమాలు అన్నీ గారు ఏమైనాయి అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ పార్టీని మేము అందరం కూడా క్వశ్చన్ చేస్తాం. మీరు ప్రజానికానికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ, అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు రైతు భరోసా వచ్చేదే, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు పంట నష్టం జరిగితే మాకు ఇన్సూరెన్స్లు చేపించి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకునేవారే, ఈరోజు అలాంటి పరిస్థితి లేదే, మా రైతులను పట్టించుకునేవాళ్ళు లేరే, రైతు బడ్జెట్లో గరా మా రైతు భరోసా మాకు డబ్బులు ఇస్తాం కానివ్వండి, మా మిర్చి రైతులకి న్యాయం చేస్తాం కానివ్వండి, ఏది గరా చేయట్లేరని చెప్పని ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ గారా పాపం ఎంతో ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ రైతులకు ఏం సమాధానం చెప్తారు అని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం నాయకుల్ని మేమందరం గారు ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా పరిపాలన ఎలా చేయాలని చెప్పని మీరు తెలుసుకోవాలంటే, ప్రజానికానికి ఎలా సేవ చేయాలని చెప్పని తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి నేర్చుకోండి. ఆయన ఏ విధంగా పనిచేశారు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మీరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే హామీ ఇచ్చానో ప్రజానికానికి మంచి చేస్తానని చెప్పని ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీను నిలబెట్టుకుంటానని చెప్పనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. మరి మీ పరిపాలన మొన్నే చూసాం కదా, వైజాగ్లో
గ్రూప్ 2 రాసే విద్యార్థులు పాపం మీరు చెప్పే మాటలు నమ్మి మోసపోయి మీరేదో చూపిస్తాము చేస్తామని చెప్పని ఎగ్జామ్స్ అన్నీ గారు ఆపుతామని చెప్పని ఈరోజు పాపం లక్షలాది మంది గ్రూప్ 2 సోదరులందరూ గారు ఎంతో ఇబ్బంది పెట్టారు. ఈరోజు వాలంటీర్లు అందరూ గారు రోడ్డు మీద ఈరోజు నిరసన తెలిపే విధంగా ఈరోజు వాలంటీర్లు అందరూ గారు ఉండటం జరిగింది. ప్రతి వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దిగజారిపోయిందని చెప్పని ఈరోజు మేము అందరంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఏంటి మీరు చేసేదంటే కక్షపూరితమైన రాజకీయాలు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం జరగని సంఘటనలు గారు జరిగినట్టుగా మాట్లాడి మా నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి రోజు మీకు సంబంధించిన మీడియాలో వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం కానివ్వండి, వాళ్ళ మీద అబద్ధాలు ప్రసారం చేసే కార్యక్రమం కానివ్వండి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిన విషయాల్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో వేసే విధానం కానివ్వండి, ఎన్ని గరా ప్రజానికులు చూస్తున్నారు. రాక్షస పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే టార్గెట్గా ఫలానాల్ని టార్గెట్ చేస్తే వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని నష్టపరచాలి, వాళ్ళని జైల్లో వేయాలి, కేసులు వేయాలి. ఎంతకాలం? 1 సంవత్సరం అయిపోయింది, మహా అయితే ఇంకొక 3 సంవత్సరాలు. ఏ అధికారైనా ఏ వ్యక్తి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానీ ఇబ్బంది పెడితే తప్పకుండా రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు చేసిన ప్రతి ఒక్కరిని గారా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము అందరం గారు తీసుకుంటామని చెప్పని ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా సోషల్ మీడియా ప్రతి కార్యకర్తకు గారా అండగా ఉంటామని గారా ఒక సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగి 3 సంవత్సరాలైంది. ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నేరం చేశారని చెప్పని ఆ రోజు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గారా ఈరోజు అంటే ఇలాంటి రాజకీయం, ఇలాంటి వ్యవస్థ నాకు తెలిసి ఈ దేశంలో ఇంకెక్కడ గారా చూసి ఉన్నారు. ఈరోజు నిజంగా పోగన్ సత్యం గారు మాట్లాడుతూ మాకు సంబంధం లేదని చెప్తే సరే ఒక అర్థం, అసలు ఎటువంటి సంబంధం లేని మా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానివ్వండి, మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని కానివ్వండి, లేకపోతే మా ఎమ్మెల్సీ రఘురామ్ గారిని కానివ్వండి, లేకపోతే వెల్లంపల్లి శ్రీను గారు, వీళ్ళకేం సంబంధం? రాహుల్తో ఎవరికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి? వాళ్ళే ఒప్పుకున్నారు, స్వయాన వాళ్ళ తల్లిదండ్రులే ఒప్పుకున్నారు, చేసింది వీళ్ళే, వీళ్ళ ప్రోద్బలంతోనే చేశారు. ఎవరైతే ఆయన మీడియాలో మాట్లాడారో కోగన్ సత్యం కానివ్వండి, ఆయన పక్కన కూర్చున్న ఆయన కానివ్వండి, విజయ్ కానివ్వండి, వీళ్ళ ప్రోద్బలంతోనే చేశారని చెప్పని స్వయాన రాహుల్ తల్లిదండ్రులే చెప్పారు. దాంట్లో మా పార్టీకి ఏం సంబంధం, మా పార్టీ నాయకులకి ఏం సంబంధం? అంటే బురద జల్లే రాజకీయం ఈరోజు ఈ రాష్ట్రంలో. ఎవరైతే మా నాయకులు ఉన్నారో, యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారో వాళ్ళందరి మీద బురద జల్లాలని చెప్పని చల్లిన తర్వాత ఏదో కూటమి ప్రభుత్వంలో నాయకుల దగ్గర ఏదో మంచి పేరు సంపాదించాలని చెప్పనే ఒక ఆలోచన తప్పితే ఇంకా వేరే ప్రయత్నం లేదు. చెప్పాం కదా, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం లేని కేసుల్లో కూడా మా పేర్లు, మా నాయకుల పేర్లు, మా కార్యకర్తల పేర్లు జాయిన్ చేసి కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఎవరైతే నేరం చేశారో ఈరోజు వాళ్ళే మేము మాకు సంబంధం లేదు, వేరే వాళ్ళ సంబంధం చెప్పే విధంగా ఈరోజు రాజకీయం నడుస్తున్న విషయం దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి.